ఓకే అండి. సో, మనకు డిజిటల్ మార్కెటింగ్‌లో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మీకు చెప్పాను కదా! అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ప్రమోటింగ్ సమ్ అదర్ పీపుల్ ప్రొడక్ట్. వేరే వాళ్ళ ప్రొడక్ట్ గాని, సర్వీస్‌ని గాని మనం ప్రమోట్ చేస్తే మనకు కన్వర్షన్ అయితే దే విల్ పే ద కమిషన్ ఫర్ అస్. ఓకే. దాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. దానికి మనకు అఫిలియేట్ నెట్వర్కింగ్ సైట్స్ చాలా ఉన్నాయమ్మా. వి హావ్ లాట్ ఆఫ్ అఫిలియేట్ నెట్వర్కింగ్ సైట్స్ లైక్ వీకమిషన్.కామ్ కానీ, లేదా అడ్మిట్ యాడ్ కానీ, లేదా క్యూలింక్స్ కానీ ఇవన్నీ కూడా అఫిలియేట్ నెట్వర్కింగ్ సైట్స్ అన్నమాట. సో, వీళ్ళ దాంతో చాలా అఫిలియేట్ ప్రోగ్రామ్స్ టై అప్ అయి ఉంటాయి. సో, లెట్ మీ షో యూ. సో దీన్ని ఒక అఫిలియేట్ మార్కెటింగ్‌ని ఒక బిజినెస్ లెవెల్‌లో చేయాలంటే ఎలా చేసుకోవచ్చు అనేది ఒకసారి మీకు చూపిస్తాను నేను. హౌ టు డూ అఫిలియేట్ మార్కెటింగ్ ఇన్ ఏ బిజినెస్ స్టైల్. సో ఇక్కడ గో టు క్యాంపెయిన్ ఎక్స్‌ప్లోరర్. సో ఒక క్యూలింగ్స్ అనే వాళ్ళ వెబ్‌సైట్‌తోనే 1000 ప్లస్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్ అనేది వీళ్ళతో టై అప్ అయి ఉన్నాయి. వ్యూ ఆల్ క్యాంపెయిన్స్ అని కొడితే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ అన్నీ చూపిస్తాయన్నమాట. ఇది షాపింగ్ సైట్స్ కావచ్చు, లేదా ట్రావెల్ బుకింగ్ సైట్స్ కావచ్చు. విల్ గో విత్ ఇక్కడ మనకు వరల్డ్ వైడ్ సైట్స్ ఉంటాయి. వీ కెన్ గో విత్ ఇండియా. మీకు కావాలంటే ఇండియా సెలెక్ట్ చేసుకుంటే ఇండియాకి సంబంధించినవి మాత్రం ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఇండియాకి రిలేటెడ్ అనమాట. అడిడాస్, అడోబ్, ఓకే, ఎయిర్టెల్ కావచ్చు, ఏజియో, మనకు వన్ ఆఫ్ ద అపారల్స్ కి టాప్ మోస్ట్ సైట్ ఇప్పుడు మనకు రిలయన్స్ ట్రెండ్స్ ఎట్లాగో రిలయన్స్ ట్రెండ్స్ వాళ్ళదే ఏజియో కూడా. సో అలీ ఎక్స్ప్రెస్, అమెజాన్, ఇవన్నీ మనకు తెలిసినట్టువే. సో వీటిల్లో మనం వీ కెన్ డైరెక్ట్లీ పర్ సేల్ ఎంత ఇస్తున్నారు మనకు, దే ఆర్ గివింగ్ కమిషన్ 6% వీళ్ళని, 5.4% వీళ్ళని, అట్లా ఒక్కొక్క ప్రోగ్రామ్ వాళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ కమిషన్ మనకు పే చేస్తున్నారు. సో దీన్ని మనం వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఏ డిఫరెంట్ వే. అంటే ఒక బిజినెస్ లాగా చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవాలంటే, సో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ వన్ వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్. ఇక్కడ మీకు క్యూ లింక్స్, సారీ, క్లిక్ మై డీల్స్ అనే సైట్లోకి వెళ్తే, సో క్లిక్ మై డీల్స్ అనే వాళ్ళు మనకి ఏం చేస్తున్నారంటే, దే ఆర్ ప్రొవైడింగ్ థీమ్. మన వెబ్సైట్ కావాల్సిన థీమ్ కావచ్చు, క్యాష్ బ్యాక్ రిలేటెడ్ ప్లగ్ఇన్ కావచ్చు, బ్రౌజర్ ఎక్స్టెన్షన్స్, ఆండ్రాయిడ్ యాప్, ఐఓఎస్ యాప్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు మనకు. ఓకే. వీ కెన్ డిజైన్ అవర్ ఓన్ వర్డ్ ప్రెస్ సైట్. మన ఓన్గా ఒక వర్డ్ ప్రెస్ సైట్, అట్ ద సేమ్ టైం మొబైల్ యాప్స్ అన్ని కూడా మనం చేసేసుకోవచ్చు. దీనికి మహా అయితే మనకి అయ్యే ఇన్వెస్ట్మెంట్ ఎంత, అప్రాక్సిమేట్లీ అరౌండ్ 15,000. సో ఒక 15,000 మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే వీ విల్ గెట్ అవర్ వెబ్సైట్, మొబైల్ యాప్ అన్ని చేసేసుకోవచ్చు. ఓకే. కొంతమందికి వెబ్సైట్ ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి, ఇంటిగ్రేషన్ ఎలా చేసుకోవాలి అని తెలియని వాళ్ళకి ఏంటంటే, మన స్టూడెంట్కి అయితే మనమే చేసి పెడతామమ్మా. ఇఫ్ ద మన స్టూడెంట్లు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, సో వీ విల్ డూ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. మీ బదులు మనకు మన టీం ఉంది. సో దే విల్ ఇంటిగ్రేట్ ఎవ్రీథింగ్. సో మీ ఓన్గా మీకు ఇవన్నీ కూడా మొత్తం సెట్ చేస్తారు వాళ్ళు. ఓకే. సో దానికి ఒక నామినల్ ఛార్జ్ ఏమో తీసుకుంటారు. అది తీసుకుని మొత్తం సెట్ చేస్తే మనకి ఏంటంటే మన ఓన్ వెబ్సైట్ అండ్ మన ఓన్ యాప్ అన్ని కూడా వచ్చేస్తాయి అనమాట. సో వెబ్సైట్ అనేది లుక్ అండ్ ఫీల్ విల్ బి లైక్ దిస్. ఇప్పుడు మన ఇక్కడ డెమో ఉంటుంది. ఆ డెమోస్ లో చూసుకున్నట్లయితే లైవ్ డెమోస్ లో ఈ విధంగా కనిపిస్తుంది అనమాట మన వెబ్సైట్ అనేది. ఓకే. సో అలాంగ్ విత్ ఆఫర్స్ కావచ్చు. ఇక్కడ మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారంటే, ప్రైస్ అండ్ ప్రోడక్ట్ ప్రైస్ కంపారిజన్. అంటే మనకు ఇప్పుడు కొన్ని మొబైల్స్ కానీ, లేదా కొన్ని వాషింగ్ మెషిన్స్ కానీ ఇలాంటివి చూసినట్లయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇట్లా స్నాప్డీల్ అన్నిట్లో ఉంటాయి. వాటిల్లో ఏ సైట్లో ప్రైస్ తక్కువ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ మన వెబ్సైట్ కంపారిజన్ చేసి చూపిస్తుంది అనమాట కస్టమర్స్కి. అట్ ద సేమ్ టైం బ్రౌజర్ ఎక్స్టెన్షన్ ఒకటి ఇస్తున్నారు వాళ్ళు మనకు. బ్రౌజర్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మన దాంతో రిజిస్టర్ అయిన వాళ్ళు మన బ్రౌజర్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేస్తున్నారు అనుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక పొరపాటున మన వెబ్సైట్ ఒకటి ఉంది అని మర్చిపోయి వాళ్ళు డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసినా, ఏది ఓపెన్ చేసినా ఆటోమేటిక్గా పాపప్ చూపించేస్తుంది, యు ఆర్ గోయింగ్ టు లూజ్ ద క్యాష్ బ్యాక్ అని. సో ఇక్కడ మనం వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ ఓన్ క్యాష్ బ్యాక్ వెబ్సైట్. క్యాష్ బ్యాక్ వెబ్సైట్ అంటే ఏంటంటే, సపోజ్ మీరు ఫ్లిప్కార్ట్లో ఒక వాచ్ కొన్నారు, లేదా షూ కొన్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది ఫ్లిప్కార్ట్లో వాచ్ కొనడం కానీ, లేదా ఒక డామినోస్లో పిజ్జా ఆర్డర్ చేయడం కానీ ఆన్లైన్లో, ఇట్లా ఈ రోజుల్లో అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి మీరు ఏది చేసినా, అది ఆన్లైన్ షాపింగ్ కానీ, లేదా ట్రావెల్ బుకింగ్ కానీ, ఫుడ్ ఆర్డరింగ్ కానీ, ఏది చేసినా సరే మన వెబ్సైట్ లేదా మన యాప్ త్రూ కానీ చేస్తే దే విల్ గెట్ ద క్యాష్ బ్యాక్ ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్. ఓకే. ప్రతి ట్రాన్సాక్షన్కి వాళ్ళ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి ఒక వాచ్ కొన్నారు. ఓకే. ఒక 5,000 రూపీస్ వర్త్ వాచ్ కొన్నారు అనుకోండి. ఫ్లిప్కార్ట్ నుంచి డైరెక్ట్గా మీకు వాచ్ వచ్చేస్తుంది. అదే మన వెబ్సైట్కి వచ్చి మన వెబ్సైట్లో ఫ్లిప్కార్ట్లో ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అని ఇట్లా వాళ్ళు చూసుకొని, ఓకే, అట్ ద సేమ్ టైం లేదంటే ఫ్లిప్కార్ట్ డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసి, ఇప్పుడు సపోజ్ అమెజాన్ ఉంది, క్లిక్ చేసి డైరెక్ట్గా దే విల్ గో టు అమెజాన్. ఓకే. సో ఇట్ మీన్స్ మన త్రూ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు మన వెబ్సైట్లో దే కెన్ హ్యావ్ టు క్రియేట్ అన్ అకౌంట్. ఓకే.
మన దాంట్లో లాగిన్ లేదా సైన్ అప్ అయ్యి ఆఫర్ మీద క్లిక్ చేసి ఆ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళు పర్చేస్ చేస్తే వాళ్ళకు వచ్చే ప్రోడక్ట్తో పాటుగా మన వెబ్సైట్లో వీ విల్ గివ్ ద క్యాష్ బ్యాక్ ఫర్ దమ్. మనం ఒక ట్రాన్సాక్షన్కి ఇంత క్యాష్ బ్యాక్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. ఇక్కడ చూడండి, గెట్ అప్ టు 4% క్యాష్ బ్యాక్, 7% క్యాష్ బ్యాక్, 5% క్యాష్ బ్యాక్ ఇట్లా ఇచ్చేస్తాం కాబట్టి సో దే విల్ గెట్ ద క్యాష్ బ్యాక్ ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్. ఇప్పుడు మనమే ఉన్నాం, డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్కి వెళ్ళి ఏదైనా కొంటే మనకు ప్రోడక్ట్ వస్తుంది. బట్ ఈ వెబ్సైట్ లేదా ఈ యాప్ ద్వారా కనుక వెళ్ళి కొంటే మనకు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. అంటే మన దాంట్లో వెళ్ళి కొంటారా లేరా? ఏమా మీరైతే కొంటారా? మనం చేసే ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి ఏదైనా సరే, అది ట్రావెల్ బుకింగ్ కావచ్చు, ఫుడ్ ఆర్డరింగ్ కావచ్చు, లేదా ఆన్లైన్ షాపింగ్ కావచ్చు, చేసిన ప్రతి దానికి మనకి ఎంతో కొంత క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే కంపల్సరీగా మన వెబ్సైట్ లేదా మన యాప్ త్రూనే వాళ్ళు వెళ్ళి కొంటారు. అవునా? సో ఇలా మనకి ఏంటంటే హౌ వీఆర్ గోయింగ్ టు గివ్ ద క్యాష్ బ్యాక్, మనం ఎలా క్యాష్ బ్యాక్ ఇస్తున్నామంటే ఈ టైప్ ఆఫ్ వీ కమిషన్, అడ్మిట్ యాడ్, క్యూలింగ్స్ ఇలాంటి అఫిలియేట్ నెట్వర్కింగ్ సైట్స్తో మనం టైఅప్ అయ్యి సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకు 5.4% మనకు అమెజాన్ వాళ్ళు పే చేస్తే దాంట్లో కొంత పర్సంటేజ్ మనం ఏం చేస్తామంటే కస్టమర్కి క్యాష్ బ్యాక్ రూపంలో ఇచ్చేస్తాం. సో అమెజాన్ 4% పెట్టాం కదా. సో విచ్ మీన్స్ అవుట్ ఆఫ్ 5.4%లో 4% క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తున్నాం. అంటే 1.4% మనం మన మార్జిన్ పెట్టుకుంటున్నాం. ఇలా ప్రతి ట్రాన్సాక్షన్లో సపోజ్ ఒక 100 రూపాయలు మనకు వస్తుందంటే దాంట్లో కేవలం 10 రూపాయలు మాత్రమే మనం మార్జిన్ పెట్టుకొని మిగతా 90 రూపాయలు కస్టమర్కి క్యాష్ బ్యాక్ రూపంలో ఇచ్చేసామనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి నెక్స్ట్ టైం ఖచ్చితంగా మన యాప్ లేదా మన వెబ్సైట్ ద్వారా వచ్చి మాత్రమే దే విల్ పర్చేస్. రైట్ అన్నా? ఓకే. అలా మనకు మనం ఏం చేయాలంటే వీ హావ్ టు బిల్డ్ ఏ వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్స్. ఇక్కడ దీన్ని యూజ్ చేసుకొని జస్ట్ 15,000 ఇన్వెస్ట్మెంట్తో మాత్రమే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ వెబ్సైట్, మొబైల్ యాప్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసి దాన్ని మనం ప్రమోట్ చేసుకుంటాం. వీఆర్ గోయింగ్ టు డూ ద డిజిటల్ మార్కెటింగ్ ఫర్ ఆల్. సోషల్ మీడియా ప్రమోషన్ కానీ, యూట్యూబ్ ప్రమోషన్ కానీ ఇవన్నీ మన దానికోసం చేసుకుంటాం. ఓకే. సో ఈవెన్ ఆఫ్లైన్ ప్రమోషన్ మనకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పొచ్చు. నువ్వు ఆన్లైన్లో పర్చేస్ చేసే బదులు ఇదిగో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకో, అకౌంట్ ఓపెన్ చేసుకో, నీకు వ్యాలెట్ క్రియేట్ అవుద్ది, దీని త్రూ కనుక పర్చేస్ చేస్తే ప్రతి ట్రాన్సాక్షన్ క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్పి అన్నామంటే డెఫినెట్గా దే విల్ పర్చేస్ ఫ్రమ్ అవర్ యాప్ ఓన్లీ. ఓకే. మరి దీన్ని ప్రమోట్ చేసుకుంటే మనకున్న బెనిఫిట్ ఏంటి? ఇక్కడ మీరు చూడండి, యూ కెన్ సీ హియర్ ఇంటిగ్రేట్ ఎనీ అఫిలియేట్ ప్రోగ్రామ్. ఏ అఫిలియేట్ ప్రోగ్రామ్ అయినా మనకి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు లైవ్ చూసుకోవచ్చు. యూ కెన్ సీ ద లైవ్స్ హియర్, లైవ్ డెమో. మనకి ఈ ప్రోడక్ట్స్ అంతా కూడా మనం మాన్యువల్గా అప్డేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చమ్మా. లేదు అంటే వీ హ్యావ్ ఓపెన్ ఏపీఐ. దీన్నే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ అంటారు. అంటే ఆటోమేటిక్గా ఆ డేటా అంతా కూడా మన వెబ్సైట్కి అదే పుష్ చేస్తుంది అనమాట. కంప్లీట్ డేటా మన వెబ్సైట్కి పుష్ చేస్తుంది. ఓకే. అదే మనకు కూపన్ ఏపీఐ అంటారు అనమాట. యూ కెన్ సీ హియర్. ఈ కూపన్ ఏపీఐ అని కానీ లేదా లింక్ మై డీల్స్ అనే వాటితో మనం టైప్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మంత్లీ సమ్ నామినల్ అమౌంట్ వీళ్ళకి పే చేస్తే అంటే ఒక మంత్లీ ఒక 3,000 అన్నో సంథింగ్ అలా ఉంటుంది, డిపెండ్స్ అపాన్ దీన్ని బట్టి. సో దీంట్లో మన బెనిఫిట్ ఏంటి, వాట్ ఈస్ ద బెనిఫిట్ ఫర్ అస్ అంటే కెన్ సి అన్లిమిటెడ్ స్టోర్స్, ఆల్ నెట్వర్క్, స్టోర్ నేమ్ కానీ కేటగిరీ నేమ్ కానీ ఆటోమేటిక్గా మ్యాపింగ్ అవుతుంది. ఓకే అమ్మ, ఇదేం లేదు, మనకు కూపన్ అనేది ఏంటంటే కూపన్ ఏపీఐ అనేది మన వెబ్సైట్కి కావాల్సిన డేటా ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ కూపన్స్. 40% ఆఫ్, 20% ఆఫ్, ఇట్లా ఆఫర్స్ ఏమేమి ఉన్నాయో ఆఫర్స్ అంతా కూడా మనం మాన్యువల్గా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఈ కూపన్ ఏపీఐ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా డేటా అంతా కూడా మన వెబ్సైట్కి అదే పుష్ చేస్తుంటుంది. ఓకే. మనకు వద్దు, నేను ఇనీషియల్గా సపోజ్ ఇప్పుడు ఇది 3,699 పర్ మంత్ ఉంది, నాకు ఇది నేను ఇంత అమౌంట్ పెట్టుకోలేను ప్రస్తుతానికి అనుకుంటే మనం మాన్యువల్గా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే డేటా అంతా కూడా మనకు ఈ వెబ్సైట్ వాళ్ళు ఇస్తారు. క్యూలింగ్స్ కానీ, అడ్మిట్ యాడ్ కానీ, వీకమ్స్ కానీ ఇస్తారు. మనం మాన్యువల్గా మన వెబ్సైట్లో యాడ్ చేసుకోవచ్చు. లేదు మాన్యువల్గా యాడ్ చేసుకునే టైం ఎందుకు, నాకు ఆటోమేటిక్గా తీసుకుంటా అనుకుంటే ఇలాంటి వాళ్ళ సర్వీస్ తీసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే మన వెబ్సైట్లో ఎప్పటికప్పుడు ఆఫర్. వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది సార్. 1 సెకండ్ అండి, 1 నిమిషం.
యా ఓకే, ఆమె ఆడిబుల్ ఇప్పుడు వినిపిస్తుందమ్మా? కెన్ యూ సేబుల్ ద సీ ద స్క్రీన్, స్క్రీన్ కూడా కనిపిస్తుందా? ఎస్ సార్, ఎస్ సార్. ఎస్ సార్. యా ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఈ టైప్ ఆఫ్ వెబ్సైట్ మనం ఓన్గా మొబైల్ యాప్ అండ్ వెబ్సైట్, మొబైల్ యాప్ కూడా మీరు కావాలంటే డెమో ఇక్కడ మీరు యూ కెన్ గో టు దిస్ వెబ్సైట్. ఈ క్లిప్ మై డీల్స్లోకి వెళ్ళి డెమోలోకి వెళ్ళి లైవ్ డెమోలోకి వెళ్ళారంటే ఇక్కడ వెబ్సైట్స్ ఎలా ఉంటాయి, మనకు ప్రైస్ కంపారిజన్ ఆప్షన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా డెమో చూడొచ్చు. ఓకే, అండ్ యూ కెన్ డౌన్లోడ్ ది యాప్స్ ఆల్సో. ఆండ్రాయిడ్ యాప్ అండ్ ఐఓఎస్ యాప్ మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసి అసలు అది ఎలా ఉందో కూడా మీరు ఇక్కడ మొత్తం చెక్ చేసుకోవచ్చు బిఫోర్ గోయింగ్ టు పర్చేస్. చేసుకున్న తర్వాత వన్స్ రెడీ అయిపోయాక దెన్ వీ హ్యావ్ టు ప్రమోట్ అవర్ యాప్. మన యాప్ని ప్రమోట్ చేసుకునే మనం చేసే పని. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ప్రమోషన్లో ఇన్ కేస్ ఇఫ్ యూ స్టార్టెడ్ ప్రమోటింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్, ఓన్లీ హైదరాబాద్ సికింద్రాబాద్ మాత్రమే ప్రమోట్ చేసాం అనుకుందాం. అంటే ఈ మనకు ఇండియా వైడ్ సైట్స్ కాబట్టి ఇండియా మొత్తం మీద ఎక్కడన్నా ప్రమోట్ చేసుకోవచ్చమ్మా. బట్ ఓన్లీ హైదరాబాద్ సికింద్రాబాద్ మాత్రమే మనం ప్రమోట్ చేసుకున్నా కానీ రిజల్ట్ ఎలా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, సపోజ్ హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మోర్ దెన్ 1 CR పాపులేషన్. ఓకే, 1 CR ప్లస్ పాపులేషన్ ఉన్నారు హైదరాబాద్లో. దాంట్లో రోజుకి ఎంతమంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తుంటారు? కొన్ని మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉంటాయి ఒక రోజుకి. అది టికెట్ బుకింగ్ కావచ్చు, ఫుడ్ ఆర్డరింగ్ కావచ్చు, లేదా మన ఆన్లైన్ షాపింగ్ కావచ్చు, ప్రోడక్ట్స్ కావచ్చు. కొన్ని మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనకి ఎవ్రీడే అవుతుంటాయి. ఓకే, సో వీటిల్లో అట్లీస్ట్ ఒక రోజుకి ఒక 10,000 ట్రాన్సాక్షన్స్ లేదా ఒక 1,000 ట్రాన్సాక్షన్స్ చేసుకోండి. అవుట్ ఆఫ్ కొన్ని మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరిగే దాంట్లో ఒక 1,000 ట్రాన్సాక్షన్స్ త్రూ మన యాప్ ద్వారా కనుక అయితే, అండ్ ప్రతి ట్రాన్సాక్షన్కి మనం ఎక్కువ మార్జిన్ పెట్టుకోకుండా కేవలం ₹10 మాత్రమే పెట్టుకుంటే, అంటే ₹100 మనకు క్యాష్ బ్యాక్ వస్తే దాంట్లో ₹10 మాత్రమే మనం పెట్టుకొని ఈ ₹90 మనం క్యాష్ బ్యాక్ ఇచ్చేసినా సరే, ఇంటూ ₹10 వేసుకున్నా సరే, ఒక రోజుకి మనకు వెబ్సైట్ నుంచి మన అంటే మన యాప్ నుంచి మనకు వచ్చే అమౌంట్ 10,000 ఇంటూ 30 days 3 lakhs. అదే ఇన్ కేస్ మనం కనుక గ్రాడ్యువల్గా మన ప్రమోషన్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ రోజుకు ఒక 10,000 ట్రాన్సాక్షన్స్ మన ద్వారా కనుక అయ్యేలాగా చేసుకున్నాం అనుకోండి, ఇంటూ ₹10, అంటే దెర్ ఇస్ ఛాన్సెస్ ఈజ్ దట్ ఒక రోజుకే మనం ₹1,00,000 దాకా సంపాదించుకోవచ్చు దీంతో. వెరీ లో ఇన్వెస్ట్మెంట్, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో. మనకి ఇక్కడ మెయిన్ మనకి ఏంటంటే ప్రమోషన్ పార్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనకు మహా అయితే ఒక ఆ, ఈ టూల్స్ అన్ని కూడా 15,000కి వచ్చేస్తున్నాయి. అండ్ బయట ఎవరికైనా ఇచ్చి డిజైన్ చేయించుకున్నా సరే మాక్సిమం ఒక 20-25,000 కల్లా మనకు మన వెబ్సైట్, మన ఓన్ వెబ్సైట్, మన ఓన్ ఆండ్రాయిడ్ యాప్, ఐఓఎస్ యాప్ అన్నీ వచ్చేస్తాయి. తర్వాత మనం ఎంత ప్రమోట్ చేసుకుంటే అంత బెనిఫిట్ అనమాట. ఓకే, మోర్ వీఆర్ డూయింగ్ ప్రమోషన్స్, ఎంత ఎక్కువ మంది మన యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఎంత ఎక్కువగా పర్చేస్ చేస్తే మనకు అంత బెనిఫిట్. ఓకే, సో ఇక్కడ ఇనీషియల్గా మనకు నాకు టైం ఉంది సార్, నేను ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయలేను అనుకుంటే ఇలాంటి మనం కూపన్ ఏపీఐ లాంటి ప్లగ్గిన్స్ ఏవైతే ఉన్నాయో ఇది మనం ఇదండి, దీస్ ఆర్ ఆల్ ద అఫ్లియేట్ నెట్వర్కింగ్ సైట్స్ వరల్డ్ వైడ్గా ఉండేటం ఇవన్నీ కూడా. దీంట్లో మీకు నేను ఇందాక చూపించిన వాటిలో అడ్మిట్ యాడ్ చూపించాను, అడ్మిట్ యాడ్ అనేది. ఓకే, ఫ్లిప్కార్ట్ ఉంది, అమెజాన్ ఉంది, అండ్ క్యూ లింక్స్ ఇప్పుడు మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూపించిన దీస్ ఆర్ ద క్యూ లింక్స్. ఆ క్యూ లింక్స్ కూడా ఇక్కడ ఉంది, చూసారా? ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద అఫ్లియేట్ నెట్వర్కింగ్ సైట్స్, అఫ్లియేట్ సైట్స్ అనమాట. వీటన్నిటితో టైప్ పెట్టుకుంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మనకి ఇవి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డామినోస్ ఉంది. డామినోస్ అనేది మనకు ఇప్పుడు క్యూ లింక్స్లో ఉందనుకోండి. లెట్ మీ చెక్, ఒకసారి చూద్దాం ఇక్కడ క్యూ లింక్స్లో. ఎందుకంటే ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్క దాంతో టైప్ పెట్టుకుంటారు. సో క్యూ లింక్స్లో మనకు డామినోస్ లేదు. బట్ ఆ డామినోస్ అనేది ఇక్కడున్న అఫిలియేట్ నెట్వర్కింగ్ సైట్స్లో వేరే దాంట్లో టైప్ అయి ఉంటుంది. అట్లా ప్రతి దాంట్లో మనకు వీ విల్ గెట్ ద ఆప్షన్. ఇప్పుడు దీంట్లో అమెజాన్ ఉంది, మనం అమెజాన్ ప్రమోట్ చేసుకోవచ్చు. లేదా ట్రావెల్ సంబంధించినవి ఏమున్నాయి చూద్దాం.
ఇవన్నీ కూడా ట్రావెల్ రిలేటెడ్ వెబ్సైట్స్ వీళ్ళతో టైప్ అయినటివి, క్యూలింగ్స్తో టైప్ అయినటివి. సో ఇది ఇప్పుడు గోఐబీబో ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసిందనమాట. గోఐబీబోలో మనం ఏంటంటే హోటల్స్ బుక్ చేసుకోవచ్చు, లేదా ఫ్లైట్స్ బుక్ చేసుకోవచ్చు, బస్సెస్ బుక్ చేసుకోవచ్చు, అన్నీ కూడా. ఇప్పుడు సపోజ్ గోఐబీబీలో కనుక మన త్రూ ఎవరైనా కనుక ఏదన్నా హోటల్ బుక్ చేసుకుంటే 127 రూపీస్ 85 పైసా పర్ సేల్ మనకి ఇస్తున్నారు వీళ్ళు. ఓకే, అట్లా మనకు దాంట్లో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు సపోజ్ 127 రూపీస్ 84 పైసాలో మనం ఒక 100 రూపీస్ లేదా 110 రూపీస్ మన కస్టమర్కి బ్యాక్ ఇచ్చేసినా సరే హీ విల్ ఫీల్ హ్యాపీ. ఓకే, నాకు ట్రాన్సాక్షన్కి ఎంతో కొంత వెనక్కి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు కంపల్సరీగా ఆఫర్స్ ఉండే వాటి నుంచే చేసుకుంటారు. ఓకే, సో ఇలా ప్రతిదీ కూడా వీ కెన్ డూ ఎవ్రీథింగ్ లైక్ దిస్. మేక్ మై ట్రిప్ ఉంది దీంట్లో, మనకు తెలిసినట్టు అనమాట ఇవన్నీ కూడా. అలా మనకు అఫిలియేట్ నెట్వర్కింగ్ సైట్స్ అన్నిటితో కూడా టైప్ పెట్టుకుంటే ప్రతి ఆఫర్ అనేది, అంటే ప్రతి స్టోర్ ఏదో దాంట్లో మనకు లింక్ అయి ఉంటుంది కాబట్టి వీ కెన్ గివ్ దట్ వన్. ఇది మనకు ఇంటర్నేషనల్ వైజ్గా ఉండేటమ్మా. ఇప్పుడు మీకు సీజే కావచ్చు, షేర్ ఏ సేల్ కావచ్చు, ఇవన్నీ కూడా అబ్రాడ్ కంట్రీస్. సో మనకు ఓన్లీ ఇండియాలో మాత్రమే కావాలి, ప్రస్తుతానికి ఇండియాలో మాత్రమే స్టార్ట్ చేస్తున్నాం అనుకుంటే ఇండియన్ సంబంధించిన అఫిలియేట్ వాటితో టైప్ పెట్టుకోవచ్చు. లేదు నేను వరల్డ్ వైడ్గా పెట్టుకుంటాను నా సైట్ అనుకుంటే వీ కెన్ గో ఫర్ వరల్డ్ వైడ్. ఈ CJ.com కానీ, ShareASale.com కానీ, CommissionFactory.com కానీ, వీటన్నిటితో మనం టైప్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఎంత ఎక్కువగా మనం ప్రమోషన్ చేసుకుంటే అంత ఎక్కువ బెనిఫిట్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన వెబ్సైట్లో ఈ అఫిలియేట్ కాకుండా ఇదే వెబ్సైట్లో పేజీకి అట్లీస్ట్ ఒకటి, లేదా మన మొబైల్ యాప్ ఉందనుకోండి, యాడ్మాబ్, అట్ ద సేమ్ టైం యాడ్సెన్స్. యాడ్సెన్స్ అనేది ఏంటంటే జస్ట్ ఫర్ వెబ్సైట్. మనకు ఓన్ వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్లో ప్రతి పేజ్లో గూగుల్ యాడ్స్ పెట్టుకొని గూగుల్ యాడ్స్ వాళ్ళు మనకి అమౌంట్ పే చేస్తారు, ఎర్న్ మనీ ఫ్రమ్ యువర్ వెబ్సైట్. అదే మనకు మొబైల్ యాప్ ఉందనుకోండి, ఎర్న్ మనీ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్, వీటితో టైప్ పెట్టుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మనకు మొబైల్ యాప్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ యాప్, దీంతో మనం టైప్ పెట్టినాం అనుకోండి, అంటే మనకి నాకు వచ్చే అఫిలియేట్ కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ నేను చెప్పేది ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీంట్లో యాడ్మోబ్లో సెలెక్ట్ ద రీజియన్. ఇప్పుడు నేను ఏషియా పసిఫిక్ రీజియన్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటున్నాను. డివైస్ ఆండ్రాయిడా ఐఓఎసా, ఎక్కువ మంది ఆండ్రాయిడ్ వాడతారు మన దగ్గర. సో ఆండ్రాయిడ్ సెలెక్ట్ చేసుకొని కేటగిరీ మంది దేనికి సంబంధించింది ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకునేది ఇక్కడ. సపోజ్ ఇప్పుడు షాపింగ్ సంబంధించింది అనుకోండి, క్యాలిక్యులేట్. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే మనకు యాక్టివ్ యూజర్స్ మంత్లీ ఎంత అయితే పెరుగుతుంటారో దాని దగ్గర మనకి ఇన్కమ్ పెరుగుతుంటుంది. సపోజ్ మనకు ఎక్కువ మందికి మనం మన దాన్ని చూపిస్తే, మన యాప్ కనుక వీలైనంత ఎక్కువ మంది చూపించి ఎక్కువ మంది వాడుతూ ఉండే కొద్దే వాయిస్ క్లియర్ లేదు సార్. దాని తగ్గట్టుగా అమౌంట్ వస్తుంది మనకి ఇక్కడ. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ గో ఫర్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకున్నాను, క్యాలిక్యులేట్. ఇప్పుడు ఒక 25 lakhs పర్ మంత్ అంటే 25. ఓకే, సో ఇందాక మీకు చూపించిన ఈ అఫిలియేట్ కమిషన్స్ కాకుండా ఓన్లీ మన దాంట్లో యాడ్ డిస్ప్లే అయిన దానికి మాత్రమే ఇంత రెవెన్యూ రావడానికి అవకాశం ఉంటుంది మనకు. ఓకే, ఇఫ్ యూఆర్ గెటింగ్ 25 విజిటర్స్, అప్రాక్సిమేట్గా నెలకు ఒక 25 లక్షల మంది మన వెబ్సైట్ కానీ మన యాప్ కానీ చూస్తే దాంట్లో మనకు డిస్ప్లే యాడ్స్ ద్వారా మనకు వచ్చే అమౌంట్ ఎంత వస్తుంది అనమాట. దిస్ ఈస్ ద యాన్యువల్ ఇన్కమ్ అమ్మ, ఇయర్లీ. సో 1,40,000 దాకా మనకు ఇయర్లీ ఓన్లీ విత్ గూగుల్ యాడ్సెన్స్ నుంచి అన్న, యాడ్మాబ్ నుంచి అన్న వస్తుంది. సో విచ్ మీన్స్ 1,40,000 USD టు INR చూద్దాం.